అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న ఈ సార్వత్రిక ఎన్నికలు అనేవి ముగిశాయి. జూన్ 4వ తేదీ ఈ ఓట్ల లెక్కింపు అనేది ఉంది. ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎవరు గెలుస్తారు అనే దాని మీద పలు రకాల సర్వేలు, పలు రకాల వాదనలు, పలు రకాల నివేదికలు అయితే కుప్పలుగా వెలువడ్డాయి. వాటిల్లో ఒకటి ఇప్పుడు ఒక సర్వే గురించి మనకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈఎస్ఎస్ అని ఈ ఎలక్షన్ స్ట్రాటజిక్స్ సర్వే అనేటువంటి ఒక సంస్థ చేపట్టినటువంటి సర్వే. ఇది కొంత గ్రౌండ్ లెవెల్లో గ్రామాల వారీగా, వార్డుల వారీగా వెళ్ళి, మండలాల వారీగా వెళ్ళి వ్యక్తులను మరియు ఓటర్లను అడిగి ఈ సర్వే చేసినటువంటి సంస్థ ఇది. అంటే 13వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14వ తేదీ నుంచి మొదలుపెట్టి ఈ నెల 19వ తేదీ వరకు వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో ఈ సర్వే అనేది చేపట్టింది. ఈ సర్వే ప్రకారం ఏ పార్లమెంట్లో, ఏ అసెంబ్లీలో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి విషయాన్ని, అసెంబ్లీ అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు, పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు అనేది ఈ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వే సంస్థ, అంటే ఇండియన్ సర్వే సంస్థ ఇది ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 2024 ఎలక్షన్కు సంబంధించినటువంటి సర్వే ఇది. వీరి సర్వే ప్రకారం ఎక్కువ విజేతలు ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 13 జిల్లాలు ఉన్నాయి, 25 పార్లమెంట్లు ఉన్నాయి. 25 పార్లమెంట్లలో కూడా పార్లమెంట్లు వైడ్గా పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు అనే అంశాన్ని మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. ఇది ఈఎస్ఎస్ వారి యొక్క సర్వే ప్రకారం అందించినటువంటిది. అంటే కొంత జెన్యూనిటీ కూడా ఉంది దీని విషయంలో. ఇప్పుడు ఈ సర్వే వివరాలను తెలుసుకుందాం. మొదటగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధి నుంచి వద్దాం. ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని ఈ సర్వే చెప్తుంది. అట్లానే ఇచ్చాపురం వచ్చి అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నాడు. పలాస్ వచ్చి శిరీష తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. టెక్కిలి అచ్చెన్నాయుడు వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. ఇక పాతపట్నం ఇక్కడ బాగా టైటు, ఎడ్జ్ బాగా ఇది చెప్పలేనటువంటి ఫలితం చెప్పలేని విధంగా ఉంటుంది. ఏదైనా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున తప్ప దీన్ని చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత శ్రీకాకుళం వచ్చేసి శంకర్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నాడు. అట్లనే తిరువూరు వచ్చేసి కోన రవి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నర్సంపేట ఇక్కడ కూడా రమణ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇక విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వస్తే ఇక్కడ ఎంపీగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫున అప్పలనాయుడు పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తర్వాత విజయనగరం పార్లమెంటు పరిధిలో వచ్చేసి ఎడ్చర్ల, ఇది బాగా టైటు, కీన్ కంటెస్ట్. ఆ రోజే రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది, కానీ ముందుగా చెప్పలేము దీన్ని. తర్వాత రాజాం కోండ్రు మురళి తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నారు. తర్వాత బొబ్బిలి బేబీ నైనా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నారు. గజపతి తర్వాత అప్పలనాయుడు గజపతి నుంచి అప్పలనాయుడు అయితే వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నాడు. నెనిమెల్ల లోకం మాధవిలత జనసేన పార్టీ తరఫున గెలవబోతున్నారు. విజయనగరం అతిథి నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. ఇక ఇక్కడ వరకు కొంత తెలుగుదేశం ఎడ్జి చూపించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అరకు దీంట్లో కొంచెం వైసీపీ బాగా ఎడ్జి చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అరకు పార్లమెంట్ పరిధిలో వస్తే ఇది ఎస్టీ రిజర్వేషన్ సంబంధించింది. ఇక్కడ కొత్తపల్లి గీత తర్వాత మరొకరు పోటీ చేస్తున్నారు. ఇది చాలా టైటు, కీన్ కంటెస్ట్. ఇది ఆ రోజున తప్ప మనం చెప్పలేము. ఇక్కడ పాలకొండ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కళావతి గెలవబోతుంది. అలాగే కోనపాడు కురుపాం తీసుకుంటే పుష్పశ్రీల గెలవబోతుంది వైసీపీ తరఫున. పార్వతీపురం ఇక్కడ టైట్ పొజిషన్, బాగా వైసీపీ మధ్య తెలుగుదేశం మధ్య చాలా స్ట్రాంగ్ ఇది. తర్వాత సాలూరు వైసీపీ గెలవబోతుంది. అట్లనే అరకు గుడక వైసీపీ గెలవబోతుంది. పాడేరు గుడక ఇది ఎస్టీ నియోజకవర్గం, చాలా టైట్ ఇది. తర్వాత రంపచోడవరం ఇది కూడా వైసీపీ అనేది గెలవబోతుంది. అంటే అరకు పార్లమెంట్ పరిధిలోకి వచ్చాక వైసీపీ బాగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు ఈ యొక్క సర్వే చెప్తుంది.
ఇక విశాఖపట్నం ఎంపీ పరిధిలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి భరత్ గెలవబోతున్నారు. శృంగారపుకోట కె లలిత కుమారి తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. విశాఖ ఈస్ట్ వి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. విశాఖ సౌత్ కృష్ణనాయుడు ఈ యొక్క వంశీ కృష్ణ యాదవ్ జనసేన తరపున గెలవబోతున్నారు ఈ విశాఖపట్నం సౌత్లో. అట్లానే విశాఖపట్నం నార్త్లో విష్ణుకుమార్ రాజు బీజేపీ తరపున పోటీ గెలిచిపోతున్నారు. అట్లానే గాజువాక ఇది కొంత కీన్ కాంటెస్ట్. ఈ పి శ్రీనివాసరావు తెలుగుదేశం కూడా గెలవబోతున్నాడు. కీన్ కాంటెస్ట్ కాదు, గాజువాక పి శ్రీనివాసరావు జనసేన గెలవబోతున్నారు తెలుగుదేశం. ఇది విశాఖపట్నం వెస్ట్ ఘనబాబు తెలుగుదేశం పార్టీ అయితే గెలవబోతుంది. ఇక అనకాపల్లి పార్లమెంటు పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ సీఎం రమేష్ బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. చోడవరం వచ్చేసి కేఎస్ఎన్ రాజు ఇక్కడ జనసేన తరపున గెలవబోతున్నారు. మాడుగులు వచ్చేసి శిరీష వైసీపీ తరపున గెలవబోతుంది. అనకాపల్లి కొనతాల రామకృష్ణ జనసేన తరపున గెలవబోతున్నారు. పెందుర్తి వచ్చేసి పంచకర్ల రమేష్ జనసేన తరపున గెలవబోతున్నారు. యలమంచిలు వచ్చేసి విజయ్ కుమార్ జనసేన తరపున గెలవబోతున్నారు. తర్వాత పాకరావుపేట అనిత ఇది రిజర్వ్డ్ది, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నర్సీపట్నం వచ్చేసి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. ఇక కాకినాడ ఎంపీ పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాసు గెలవబోతున్నారని అయితే సర్వే చెప్తుంది. ఇక తుని వచ్చేసి యనమల దివ్య తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. పత్తిపాడు వచ్చేసి వై సత్యప్రభ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. ఇక పిఠాపురం వచ్చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన తరపున గెలవబోతున్నారు. పెద్దాపురం చిన్నరాజప్ప తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. కాకినాడ సిటీ వై వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. ఇక రాజమండ్రిలో చూస్తే ఈ యొక్క పురంధేశ్వరి ఎంపీ తరపున బీజేపీ తరపున గెలవబోతున్నారు. అనపత్తి వచ్చేసి ఎన్ రామకృష్ణ బీజేపీ తరపున గెలవబోతున్నారు. అట్లనే రాజానగరం బత్తుల బలరామకృష్ణ జనసేన తరపున గెలవబోతున్నారు. రాజమండ్రి సిటీ ఏ వాసు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. జనసేన రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. కొవ్వూరు వచ్చేసి ఎస్సీ ఇది ఎం వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన పార్టీ తరపున గెలవబోతున్నారు. గోపాలపురం ఎస్సీ ఇది వెంకటేశ్వరరాజు తెలుగుదేశం పార్టీ తరపున అయితే గెలవబోతున్నారు. ఇక అమలాపురం ఎంపీ పరిధి కానీ తీసుకుంటే గంటి హరీష్ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. రామచంద్రపురం వచ్చేసి సుభాష్ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. ముమ్మిడివరం సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. అమలాపురం ఆనందరావు జనసేన తరపున గెలవబోతున్నారు. రాజోలు వరప్రసాద్ వచ్చేసి జనసేన తరపున గెలవబోతున్నారు. పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలవబోతున్నారు. కొత్తపేట వచ్చేసి బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. మండపేట జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున అయితే గెలవబోతున్నారు. అట్లానే నెక్స్ట్ నర్సాపురం పార్లమెంటు పరిధిగా తీసుకుంటే ఇక్కడ శ్రీనివాస వర్మ ఎంపీగా బీజేపీ తరపున అయితే గెలవబోతున్నారు. అచెంట్ వచ్చేసి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. పాలకొల్లు రామ్మోహన్ నాయుడు వచ్చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. నర్సాపురం బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరపున గెలవబోతున్నారు. భీమవరం వచ్చేసి ఇక్కడ అంజిబాబు రామాంజనేయులు అంటారు, ఈయన కూడా జనసేన పార్టీ తరపున గెలవబోతున్నారు. ఇక ఉండి విషయానికి వస్తే రఘురామకృష్ణరాజు త్రిపురాలు ఈయన తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. తణుకు రామకృష్ణ ఈయన కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసు ఈయన జనసేన తరపున గెలవబోతున్నారు. ఇక ఏలూరు పార్లమెంటు పరిధిలోకి ఎంపీ పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఉంగుటూరు వచ్చి ధర్మరాజు జనసేన పార్టీ తరపున గెలవబోతున్నారు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. ఏలూరు రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. పోలవరం ఇక్కడ కొంత టైటు కీన్ కంటెస్ట్ అని చెప్పొచ్చు. కానీ మొదట్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ పోలవరం ఇది రాను జనసేనకు ఎడ్జ్ వచ్చిందని, జనసేన అభ్యర్థి గెలవబోతున్నాడు అనేది ఇక్కడ బాలరాజు గెలవబోతున్నాడు అనేది ప్రచారం ఈ సర్వే చెప్తుంది. ఇది టైట్ అని చెప్పుకోవచ్చు. ఇక చింతలపూడి ఎస్సీ వచ్చి రోషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. నూజివీడు కె పార్థసారథి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ తరపున గెలవబోతున్నారు. కైకలూరు కె శ్రీనివాసరావు బీజేపీ తరపున
ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మచిలీపట్నం. ఇక్కడ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి ఇక్కడ జనసేన తరపున పోటీ చేసి భారీగా గెలవబోతున్నారు. ఇక మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ పరిశీలిస్తే గన్నవరం వచ్చేసి ఈడ వల్లభనేని వంశీ భారీగా ఓటమి పాలు కాబోతున్నారు. ఆయన నోటి దురుసు, ఆయన యొక్క మాట తీరు ఎంత నచ్చకనే నియోజకవర్గ ప్రజలు ఆయన బాగా వ్యతిరేకిస్తున్నారు. ఈయన స్థానంలో యార్లగడ్డ వెంకటరాము తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇక గుడివాడ కొడాలి నాని ఈ ఫైర్ బ్రాండ్ కూడా భారీగా ఓటం చూడబోతున్నాడు. ఈయనకు పోటీగా రాము అయితే గెలవబోతున్నాడు. పెడన వచ్చేసి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నాడు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నాడు. అవనిగడ్డ వచ్చేసి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ తరఫున గెలవబోతున్నారు. పామరు వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తుంది. పెనమలూరు బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇక విజయవాడ విషయం తీసుకుంటే ఎంపీ కేసినేని నాని ఇక్కడ చిన్న అంటారు ఈయన గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. తిరువూరు వచ్చేసి ఇది చాలా టైటు, కొంత వైసీపీ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక విజయవాడ వెస్ట్ వచ్చేసి బీజేపీ తరఫున సుజనా చౌదరి గెలవబోతున్నారు. విజయవాడ సెంట్రల్ వచ్చేసి బోండవమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ వచ్చేసి గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. మైలవరం వచ్చేసి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. అట్లానే నందిగామ సౌమ్య వచ్చేసి టీడీపీ తరఫున గెలవబోతున్నారు. జగ్గైపేట వచ్చేసి పాడయ్య ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ పెనమలూరు చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫున భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది ఈ సర్వే అయితే చెప్తుంది. ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల విషయాన్ని తీసుకుంటే తాడికొండ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున, మంగళగిరి వచ్చేసి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున, పొన్నూరు ధూళిపారి నరేంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున, పత్తిపాడు రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. ఇక గుంటూరు వెస్ట్ వచ్చి ఇది కొంచెం టైటు, విడుదల రజని మాధవి ఇది కొంచెం టైటు, కొంత ఏదైనా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విడుదల రజని ఓడిపోబోతుంది అనేది సర్వే చెప్తుంది. ఇక గుంటూరు ఈస్ట్ వచ్చేసి నజీర్ బాషా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. ఇక పార్లమెంటు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోకి వస్తే లావుకు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. పెదకూరుపాడ తరఫున వైసీపీ గెలవబోతుంది. అట్లనే చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గెలవబోతున్నారు. నర్సరావుపేట నుంచి ఇది టైటు. ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎరపతినేనిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం టైట్ పొజిషన్ ఇది, ఏదైనా కొంచెం త్వరలో అప్పుడు కానీ తెలియదు. తర్వాత సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. వినుకొండ జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. గురజాల వై శ్రీనివాసులు ఇది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. మాచర్ల జె బ్రహ్మానందరెడ్డి, ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆగంతాలు ఇవన్నీ కూడా మొన్న 4 రోజుల నుంచి బాగా వైరల్ అయినాయి కదా. ఇక్కడ మాచర్లలో తెలుగుదేశం అభ్యర్థి జె బ్రహ్మానందరెడ్డి అయితే గెలవబోతున్నారు. ఇక బాపట్ల పార్లమెంట్ పరిధికి వస్తే కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. వేమూరు వచ్చేసి నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. రేపల్లి వచ్చేసి సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బాపట్ల వచ్చేసి నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. తర్వాత పచ్చూరు వచ్చేసి ఏలూరు సాంబశివరావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. చీరాల ఇది కొంచెం టైటు, అంటే ముగ్గురున్నారు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎం కొండ యాదవ్, వైసీపీ తరఫున కర్ణం బలరాం కృష్ణమూర్తి కొడుకు కర్ణం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ ముగ్గురున్నారు. ఇది కొంచెం టైటు, ఆ రోజు కానీ చెప్పలేము మనం. తర్వాత సంతనూతలపాటు నియోజకవర్గంలో చూసి బీవీఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇక ఇక్కడ వరకు శ్రీకాకుళం నుంచి ఈ యొక్క బాపట్ల వరకు తెలుగుదేశం పార్టీ హవా చూపించింది. ఇక్కడ ఈ జిల్లాల్లో తెలుగుదేశం కూటమి అనేది బాగా ఎడ్జిన బాగా మంచి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒంగోలు నుంచి కొంత తగ్గుద్ది, తెలుగుదేశం పార్టీకి కొంచెం పెరుగుద్ది. ఆ విషయాలు చూస్తే ఒంగోలు పార్లమెంటు పరిధి వచ్చేసి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఒంగోలు వచ్చేసి దామచర్ల ఆంజనేయులు, అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడని, దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం గెలుస్తాడని చెప్తున్నారు. అట్లనే దర్శి కూడా
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లానే మార్కాపురం వచ్చేసి ఇది టైటు కీన్ పొజిషను, ఆ రోజుగా చెప్పలేం. తర్వాత గిద్దలూరు ఇది వైసీపీ కేపీ జనార్దన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఎర్రగొండపాలెం ఇది కూడా టైటు, ఇది గెలుపోవడంలోనే 4వ తేదీ తప్ప చెప్పలేమన్నారు. తర్వాత కనిగిరి వచ్చేసి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలవడం ఖాయం అంటున్నారు. అట్లానే కొండేపు వచ్చేసి డోలా బాల వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీ తరపున గెలవడం దాదాపు ఖాయం అంటున్నారు, ఈ సర్వే చెప్తుంది. ఇక నెల్లూరు పార్లమెంటు పరిధికి తీస్తే ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించడం ఖాయమని, ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చేసి విజయసాయిరెడ్డి మెయిన్ క్యాండిడేట్, వైసీపీలో మెయిన్ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయిరెడ్డి మీద గెలవబోతున్నాడు అనేది ఇక్కడ ఖరారైంది. కందుకూరు వచ్చేసి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్పై ఇంటూరు నాగేశ్వరరావు గెలవబోతున్నాడు. కావలి వచ్చేసి కె కృష్ణారెడ్డి తెలుగుదేశం గెలవబోతున్నాడు. ఆత్మకూరు ఇది టైటు, ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇది టైటు, ఆ రోజు కానీ రిజల్ట్ చెప్పలేము 4వ తేదీ కానీ. కొవ్వూరు వచ్చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం గెలవబోతున్నారు. నెల్లూరు సిటీ వచ్చేసి పి నారాయణ మాజీ మంత్రి గెలవబోతున్నారు టీడీపీ. అట్లనే నెల్లూరు రూరల్ వచ్చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన గెలవబోతున్నాడు. ఉదయగిరి వచ్చేసి టైటు, అంటే ఇక్కడ సురేష్ మరియు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇది టైట్గా చెప్పొచ్చు, ఆ గెలుపు అనేది ఆ రోజు మాత్రం చెప్పొచ్చు. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలోకి తీస్తే ఇది బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది. ఇక్కడ టైటు, చాలా టైటు, ఇది ఎడ్జి ఎవరికి ఉంటుంది అనేది కూడా అర్థం కాదు, ఆ రోజుగా చెప్పలేం. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే సర్వేపల్లి వచ్చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది కూడా టైటు, ఆ రోజు కానీ రిజల్ట్ చెప్పలేం. తర్వాత గూడూరు వచ్చేసి ఎస్సీ ఇది తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ గెలవబోతున్నారు. సూలూరుపేట విజయశ్రీ తెలుగుదేశం గెలవబోతుంది. వెంకటగిరి వచ్చేసి ఇక్కడ వైసీపీ గెలవబోతుంది. నేదురుమల్లి ఇక్కడ వైసీపీ గెలవబోతున్నాడు. తిరుపతి వచ్చేసి ఆర్ఎన్ శ్రీనివాసరావు జనసేన గెలవబోతున్నాడు. శ్రీకాళహస్తి వచ్చేసి సుధీర్ రెడ్డి తెలుగుదేశం గెలవబోతున్నాడు. సత్యవేడు ఎస్సీ రిజర్వేషన్ ఇది రాజేష్ వైసీపీ గెలవబోతున్నారు. ఇక కడప పార్లమెంటు పరిధికి తీసుకుంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. కడప పార్లమెంటు వైసీపీకి జగన్కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఇది వైసీపీ నిన్నటిదాకా బాగుంది, తర్వాత 2004లో దీంట్లో ఈ ఎన్నికల్లో బాగా మార్పులు, ఈ సమీకరణలు మారిపోయాయి. ఎందుకంటే వైఎస్ షర్మిల నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ కడపలో రంగంలో దిగింది. ఈ పోయినసారి ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి పోటీగా దిగింది. దీంతో ఈ కడప రాజకీయం అనేది ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కడప పార్లమెంట్లో వైఎస్ షర్మిలారెడ్డి గెలవబోతుంది, ఎడ్జి ఉంది అనేది ఈ సర్వే చెప్తుంది. అంటే అవినాష్ రెడ్డి ఓడిపోబోతున్నాడు, స్వల్ప మెజారిటీతోనైనా షర్మిల గెలుస్తుంది అనేటువంటి సర్వే ఈ ఈఎస్ఎస్ సర్వే అయితే చెప్తుంది. అయితే దీంతో కడప టౌన్ కూడా తెలుగుదేశం గెలిచి వైసీపీ ఓడిపోబోతుంది అనేది ఈ సర్వే చెప్పింది. అండ్ టోటల్గా ఎట్టగాని జరిగితే ఎంపీ పోగొట్టుకొని కడప టౌన్ పోగొడితే ఈ వైసీపీకి బాగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే కడప పార్లమెంటు పరిధిలో బద్వేలు సుధా వచ్చేసి వైసీపీ తరఫున గెలవబోతుంది. కడప తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు. అట్లనే మైదుకూరు వచ్చేసి సుధాకర్ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. కమలాపురం వచ్చేసి చైతన్యరెడ్డి తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నాడు. జమ్మలమడుగు వచ్చేసి సి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున గెలవబోతున్నారు. పొద్దుటూరు వచ్చేసి వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. మైదుకూరు వచ్చేసి సుధాకర్ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే గెలవబోతున్నారు. ఇది కడప యొక్క రాజకీయం. అంటే పోయినసారికి ఈసారికి బాగా కడపలో రాజకీయం అనేది బాగా మారిందని చెప్పొచ్చు. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధి తీసుకుంటే ఇక్కడ నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక్కడ మిథున్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మిథున్ రెడ్డి దాదాపు ఓటమి చెందడం ఖాయం అనేది ఇక్కడ ప్రచారం జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి బాగా క్రాస్ పడ్డాయి అని ప్రచారం జరుగుతుంది. మిథున్ రెడ్డి ఓడిపోతాడని చెప్తున్నారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే వైసీపీ గెలవబోతుంది. రైల్వే కోడూరు కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నాడు. రాయచోటు కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నాడు. తంబొళ్ళిపల్లి మాత్రం జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. అట్లనే మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు, టైట్ ఇది. తర్వాత పీలేరు నల్లూరి కుటుంబానికి చెందినటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నాడు. పొంగనూరు రామచంద్రారెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నాడు.
ఇక నంద్యాల పార్లమెంటు పరిధిలోకి తీసుకుంటే ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం వచ్చేసి భూమా అఖిలప్రియారెడ్డి గెలవబోతున్నారు. శ్రీశైలం బుద్ధ రాజశేఖర రెడ్డి గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. నందికొట్కూరు వచ్చేసి సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. పాణ్యం వైసీపీ తరఫున రాజశేఖర రెడ్డి గెలవబోతున్నారు. నంద్యాల వచ్చేసి వైసీపీ శిల్పా రవిచంద్రారెడ్డి ఈయనకే సినీ నటులు అల్లు అర్జున్ ప్రచారం చేసి కేసులైనటువంటి విషయం తెలిసిందే కదా. ఇక బనగానపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి గెలవబోతున్నారు. డోన్ వచ్చేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైసీపీ తరఫున గెలవబోతున్నారనేది సర్వే చెప్తుంది. ఇక కర్నూలు విషయం తీసుకుంటే కర్నూలు ఎంపీ అభ్యర్థి టైట్, ఇది చాలా టైటు. వైసీపీ తెలుగుదేశం మధ్య బాగా టైట్ ఉంది. అసెంబ్లీల వారీలుగా ఇక్కడ పరిశీలిస్తే కర్నూలు టీజే భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే టీజే వెంకటేష్ ఆర్యవైశ్య, ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్న యొక్క సర్వే చెప్తుంది. పత్తికొండ వచ్చేసి కె శ్యాంబాబు వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నారు. కోడుమూరు వచ్చేసి సురేష్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. ఎమ్మిగనూరు వచ్చేసి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. మంత్రాలయం బాలనాగిరెడ్డి వచ్చేసి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. ఆదోన్ వచ్చేసి సాయి ప్రసాద్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. ఆలూరు వచ్చి విరూపాక్ష ఈ వైఎస్ఆర్సీపీ తరఫున అయితే గెలవబోతున్నారు అనేది ఈ ఈఎస్ఎస్ సర్వే అయితే చెప్పింది. తర్వాత అలాగే అనంతపూర్ పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే ఎంపీ వచ్చేసి అంబికా లక్ష్మీనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు అనేది సర్వే చెప్తుంది. ఇక్కడ అనంతపురంలో కొంచెం తెలుగుదేశం ఎడ్జి ఉండేటుంది. అంటే ఇక్కడ కడప, ఈ యొక్క నంద్యాల, వీటితో పాటు కొంత ఈ యొక్క కర్నూలు కూడా ఈ వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఈ అనంతపురంలో మాత్రం కొంచెం తెలుగుదేశంకు బాగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. రాయదుర్గం వచ్చేసి కాలువ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ వచ్చేసి పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉంది. గుంతకల్లు వైసీపీ తరఫున వై వెంకటరామరెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంది. తాడిపత్రి వచ్చేసి జేసీ అశ్విత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉంది. సింగమనలో వచ్చేసి ఇది టైటు, ఎవరైనా బొటాబొటిగా ఆ రోజు తప్ప చెప్పలేము. ఇక అనంతపురం అర్బన్ వచ్చేసి దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. అట్లానే కళ్యాణదుర్గంలో వచ్చేసి సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక హిందూపురం నియోజకవర్గం తీసుకుంటే ఎంపీ పార్థసారథి టీడీపీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే రాప్తాడు పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ తరఫున, మడక్సిర ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ తరఫున, హిందూపురం నటుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున, పెనుగొండ సబిత తెలుగుదేశం పార్టీ తరఫున, పుట్టపర్తి ఇది కొంచెం బాగా టైట్గా ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది. అయితే ఇది ఆ రోజు తప్ప మనం చెప్పలేం. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. కదిరి వెంకటప్రసాద్ టీడీపీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక చిత్తూరు విషయంగా తీసుకుంటే చివరగా ఈ చిత్తూరు జిల్లాలో వచ్చేసి కొంత బాగా బోటాబోటిగా టైట్ జరిగిందనేటువంటి అంశం వినపడుతుంది. చిత్తూరు పార్లమెంటు పరిధికి వచ్చేసి డి ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇక అసెంబ్లీ పరిధిలోకి వస్తే చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిపెట్టే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. నగరి ఈ గాలి భానుప్రకాష్ చేతిలో సినీ నటి రోజా ఎమ్మెల్యే మంత్రి దారుణంగా ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అట్లానే గంగాధర నెల్లూరు ఈ కావేటి కిషోర్ ఈ వైసీపీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి తీసుకుంటే జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. పూతలపట్టు సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచేటువంటి అవకాశం ఉంది. అట్లానే పలమనేరు అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది. తర్వాత కుప్పం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున భారీగా మెజారిటీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్తుంది. టోటల్గా ఈ ఈఎస్ఎస్ సర్వే అనేది మే 13న ఎన్నికలు జరిగిన తర్వాత 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గ్రామాన వార్డుల్లో మండల్లో నియోజకవర్గాల్లో సర్వేలు ఓటరు స్థాయిలో నిర్వహించి ఈ రిపోర్టును అనేది తయారు చేశారు. గతంలో ఈ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలు కూడా చాలా ఖచ్చితత్వంగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అట్లనే ఉండబోతున్నాయి. టోటల్గా ఈ ఈఎస్ఎస్ సర్వే ప్రకారం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చి 103 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని,
బీజేపీ పార్టీ 5 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుంటుందని, జనసేన పార్టీ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని, టోటల్గా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వచ్చేసి 126 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని ఈ సర్వే అయితే చెప్తుంది. కేవలం 37 మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారని, 12 స్థానాల్లో చాలా కంటెస్ట్ టైట్ ఉంటుందని, వీటిల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, అలాగే బీజేపీ అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉంది, వైసీపీ అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో 1-6 మార్పులు, చేర్పు మార్పులు అటు ఇటు ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితత్వం అనేటువంటిది ఆ సంస్థ అనేది చెప్తుంది. అంటే రాబోయే కాలంలో 2024లో వచ్చేసి కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది ఈ సర్వే ఖచ్చితంగా చెప్తుంది. మరి జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ రోజు ఈ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, తారుమారు అవుతాయా, ఎట్లా ఉంటాయా అనేది ఆ రోజు మనం వేచి చూద్దాం.